వడ్ల కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అందరూ ఇప్పుడు హరీష్ మాట్లాడుతున్నాడు, ఢిల్లీకి నజరానా, రైతులకు జరిమానా అన్నట్టు రేవంత్ పరిపాలన అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు 10 సంవత్సరాలలో ఎట్లా తెలుసా, వీళ్ళు మట్టి పోసి పారపని చేసి వీళ్ళకి వచ్చే కూలి కూడా తెలంగాణ ప్రజలకు ఖర్చు పెట్టినట్టు ఫీల్ అవుతారు. కాళ్లకు లబ్బర్ చెప్పులు కూడా సరిగ్గా లేని హరీష్ రావు ఫస్ట్లో ఉద్యమ సమయంలో ఇవాళ 1000 కోట్లకు ఉన్నాడు. ఏడికెళ్ళి వచ్చినాయి? నీ ఎమ్మెల్యే జీతం ఎంత? నీ జీతం ప్రకారం లెక్కేసుకున్నా మరి ఇంతగానం సంపాదన ఎందుకు వచ్చింది? ఆ సంపాదన మీద చెప్పబోయేవి. మిషన్ కాకతీయ మీద ఎంత సంపాదించినావు? మిషన్ భగీర మీద ఎంత సంపాదించారు? కాళేశ్వరం మీద ఎంత సంపాదించారు? మరి ఇన్ని 10 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది తెలంగాణకు? దీని గురించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాననే ఉంటున్నది. వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టిన తొలి ముఖ్యమంత్రి, రైతుల పక్షపాతి వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డి. మీరు మీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కానీ ప్రజలు నమ్మరు. ఈ వడ్ల కుప్పలపై చనిపోతున్నా అని చెప్తున్నాడు అని అంటే, మీరు రైతులారా, నిజంగా రైతన్నలు, మీకు ఒక విషయం చెప్తున్నా, ఇటువంటి నాయకులని మీరు ఇట్లా కల్లాలకు తీసుకొని వస్తే ఈ పట్టెగాన్లకు చెప్పి రైతులను సంపించి కూడా వడ్ల కుప్పల మీద వేసి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఉద్యమ సమయంలో ఎట్లా చేసిరు, ఏం చేసిరు, ఎట్లా ఉద్యమం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ వాళ్ళకు అందరు దాన్ని మనసులో పెట్టుకుంటున్నారు, బయటికి కక్కుతలేరు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసే ఆలోచన ఈ టీఆర్ఎస్ కు మాత్రం, ఈ బీఆర్ఎస్ కు ఉన్నది. కాబట్టి రైతులు వీళ్ళని దగ్గరికి రానియకండి. వీళ్ళు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. వీళ్ళు రెచ్చగొడతారు. ఎట్లా అంటే, ఏం కాదు, గ్యాస్లో పోసుకో, పెట్రోల్ పోసుకో, బెదిరి అంటారు. అవతల ఇంకొంత అగిపుల గీరిస్తారు. అసోంటి రకం ఇల్లు. అందుకనే వీళ్ళని దగ్గరికి రానియకుండా మీకేమన్నా ఇబ్బంది ఉంటే అధికారులతోని మాట్లాడండి. అధికారులు ఒప్పుకోకుంటే మీ లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడండి. లోకల్ ఎమ్మెల్యేని నిలదీయండి. లోకల్ ఎమ్మెల్యేని నిలదీసి ప్రెస్ వాళ్ళని పెట్టి మీరు ప్రెస్కి ఇవ్వండి. అప్పుడు తెలుస్తుంది ఎవడు దొంగ ఎవడు లంగ అనేది. మీరు అప్పుడు ప్రెస్ వాళ్ళు డైరెక్ట్ వేస్తారు. ఎంతసేపటికి వీళ్ళ ప్రెస్ వాళ్ళని వీళ్ళని పట్టుకొని వీళ్ళు ఎమ్మటి పట్టగాలను తెచ్చుకొని ఫోటోలు కొట్టించుకొని వీళ్ళకి నచ్చినట్టుగా ఇట్లా వేపించుకుంటారు. పేపర్లలో డబ్బులు ఇచ్చేసి, ఇగో రేవంత్ అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడని ఈ ఒక విష ప్రచారం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా రైతులకు అన్యాయం చేయాలని ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయదు. అంటే రైతులు ఏమన్నా ప్రభుత్వానికి శత్రువులా? రైతులు బలంగా ఉంటేనే కదా రాష్ట్రానికి కూడా బలము. ఆ విధంగానే ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా అట్లా ఆలోచిస్తుంది. కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, గత ప్రభుత్వం కూడా మనం దోసుకుపోయేటోళ్ళం కదా, ఇప్పుడు రైతులతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు అన్నట్టుగా ఉన్న కాడికి దోసుకొని పోయారు. ఓట్ల కోసం లాస్ట్ మూమెంట్లో ఏం చేశారు, ఔటర్ రింగ్ రోడ్ తాకట్టు పెట్టి రైతు బంద్ వేసారు. అప్పుడు ఇక్కడ ఖజానా లేదు, ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ తాకట్టు పెట్టి రైతు బంద్ వేసారు. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన వాళ్ళకు తెలుస్తుంది. అది ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి దిగేటోళ్ళని ఎవరైనా అడుగుర్రి, ఏంది ఇప్పుడు ఎంత తీసుకుంటారు, పైసలు వసూలు చేస్తారు అంటే అప్పుడు తెలుస్తుంది. ఓ 40 కిలోమీటర్లు పోయేస్తే 200 రూపాయలు అవుతున్నాయి. పొయ్యి రిటర్న్ వస్తాయి ఔటర్ రింగ్ రోడ్ మీద. ఇంతకుముందు ఏముంటే 40 రూపాయలు అయిపోతుండే, 40-50 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు 200 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఇగో ఈ దరిద్రుల పుణ్యం అది. ఇటువంటి పనులు చేసిన వాళ్ళు, ఇటువంటి అమ్ముకున్న వాళ్ళు, ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములు అన్ని అమ్ముకున్న వాళ్ళు ఇవాళ నీతులు చెప్తారు. రైతులు దయచేసి దగ్గర రానియకురి. ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి, మిమ్మల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. మా ప్రభుత్వం వచ్చాక తాట తీస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది. ఏడత్తదే మీ ప్రభుత్వం? ఇంకా కవిత మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పలేక తప్పించుకొని తిరుగుతున్న దొంగవు. ఇక ఈయనట మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది. ఏడత్తది మీరు? ఇంకా మీరు రోజు రోజుకు నేల నాకుతుంది. మీ బామ్మడి ఆల్రెడీ మొత్తం భూస్థాపితం చేసి నేల నాకిచ్చిండు. ఇంకా మాదత్తది 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 అని పండుకొని కలగారు. మాదత్తది, మేమత్తం, మాదత్తది, మళ్ళీ గతంలో ఎట్లా తెంగిపోయినాం అన్ని ఇప్పుడు కూడా అట్లనే తెంగిపోతాం అనుకుంటా పండుకొని కలగారు. మీది రాదు, మీ శకం ముగిసిపోయింది. ఇప్పుడు దున్నపోతులు కొట్లాడితే మధ్యలో దూడే తెచ్చినట్టు నెక్స్ట్ వచ్చేది బీజేపీ కూటమి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రెండు హోరాహోరీగా కొట్లాడతాయి. అదే జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది నెక్స్ట్ కూడా. మీకు ఏరి ఎంపీలు ఏరి? మీకు మిమ్మల్ని అప్పుడే క్లోజ్ చేసిరు. ఎంపీలు అప్పుడే మిమ్మల్ని ప్రజలు డిలీట్ చేసిర్రు. అందుకనే బీజేపీకి ఇచ్చిర్రు. మీ ప్లేస్ బీజేపీ వాళ్ళు తీసుకురు. నెక్స్ట్ కొట్లాడేది బీజేపీ కాంగ్రెసే కొట్లాడుతుంది, గుర్తుపెట్టుకో. మాదత్తది మాదత్తది కాదు, నువ్వు బీజేపీలకు పో, కాంగ్రెస్లకు రా, మీదే వస్తుంది, బాగుంటుంది. అట్లా చెప్పు. మాదత్తది మాదత్తది. ఏదత్తదే మీది? వచ్చినాక చెప్తా. అత్తది ఏత్తది మీది, అత్తది.